గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తన కార్యాలయం ప్రారంభించిన అనంతరం విడుదల రజని మీడియాతో మాట్లాడాను. ఇప్పటివరకు లైవ్ లో చూసాం. ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందించే పెన్షన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000కు పెంచిన నేపథ్యంలో ఊరు వాడ ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ్టి నుంచి ఆయా మండలాల వారీగా మొదలైన పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ దాకా పూర్తి పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎక్కడికెక్కడ లబ్ధిదారులతో స్వయంగా మమేకమవుతూ ఈ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటున్నారు. వాలంటీర్లు ఎప్పటి మాదిరిగానే లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈసారి రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా నిర్దేశించిన మేరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీల వారీగా పింఛన్ల పంపిణీ మొదలైంది. ఆయా చోట్ల ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొని పంపిణీని ప్రారంభించారు. ఇలా ఈ నెల 8వ తేదీ వరకు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తంగా 1వ తేదీ నుంచే రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించి అందరికీ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఇళ్ల వద్దే పంపిణీ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని 2,750 నుంచి 3,000కు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులందరికీ సీఎం జగన్ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇళ్ల వద్ద పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే సమయంలో సీఎం జగన్ రాసిన లేఖ ప్రతిని వాలంటీర్లు వారికి అందజేస్తారు. లబ్ధిదారులకు లేఖ సారాంశం పూర్తిగా అర్థమయ్యేలా వాలంటీర్లే ఆ లేఖను చదివి వినిపించాలని అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు 3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీఏ అని అధికారులు తెలిపారు. టీడీపీ హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1000 మాత్రమే పింఛన్ అందించగా సీఎం జగన్ ప్రభుత్వం నెలకు 2,250 చొప్పున ప్రారంభించి 3,000 దాకా ఏటా పెంచుకుంటూ వచ్చింది. కరోనా గడ్డు కాలంలోనూ పెంపు ఆగలేదు, పెన్షన్లు ఆగలేదు. మొత్తం లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో కూడా పింఛన్లు పెంచటమూ ఆగలేదు, పంచటమూ ఆగలేదు. అవ్వాతాతల పింఛన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతామని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన మాటను సీఎం జగన్ తూచా తప్పకుండా ఆచరించి చూపారు. పింఛన్ల కోసం చంద్రబాబు సర్కారు హయాంలో అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న దుస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. అవ్వాతాతలకు మనవడిగా, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అన్నగా, తమ్ముడిగా, చేనేత, కల్లుగీత, మత్స్యక, చర్మకారుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు శ్రేయోభిలాషిగా మానవీయ కోణంలో సీఎం జగన్ సంస్కరణలు చేపట్టారు. ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దే పెన్షన్లను అందిస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ల కోసం దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21 రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డులను మంజూరు చేస్తున్నారు. టీడీపీ హయాంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన పెన్షన్ మొత్తం 58,000 కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయా లబ్ధిదారులు ఒక్కొక్కరికి 1,47,500 అందిస్తోంది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఇస్తోంది 89,500 అదనం.
టీడీపీ హయాంలో దివ్యాంగుల పెన్షన్ కింద 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 58,500 మేర మాత్రమే లబ్ధి చేకూర్చగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి 1,82,000 అందిస్తోంది. గతం కంటే ఇప్పుడు ఇస్తోంది 1,23,500 అదనం. టీడీపీ సర్కారు ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు కాగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం 66.34 లక్షల మందికి పింఛన్లను అందజేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 4.5 ఏళ్లలో ఏకంగా 29,51,760 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. దీంతో పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షలకు చేరుకుంది. ఒక్క పెన్షన్ కోసమే ప్రభుత్వం ఏటా 23,556 కోట్లు వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల రూపంలో 83,526 కోట్లను అందించినట్లు అధికారులు వెల్లడించారు.